మరి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ శాసన మండలి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కమలం పార్టీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. మరోవైపు హస్తం పార్టీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. రేపో మాపో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంటుందా లేదా అని తేలాల్సి ఉంది. అయితే టికెట్ ఆశిస్తున్న ఆశావాహులెవరు, ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్న జీవన్ రెడ్డి, రఘుత్తమ్ రెడ్డి పదవీ కాలం మార్చి 29న తోటి ముగియనున్న నేపథ్యంలో మార్చి 29 లోపే ఎన్నికల నిర్వహణకైతే ఎన్నికల సంఘం అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేయనుంది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా 10వ తేదీ వరకు అయితే నామినేషన్లను అయితే స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణతో పాటు ఫిబ్రవరి 27న ఇటు ఓటింగ్ అయితే జరగనుంది. మార్చి 3న నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ అధిష్టానం తమ అభ్యర్థులుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి బీజేపీ నేత అంజిరెడ్డిని ఖరారు చేయగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి మల్క కుమరయ్య పేర్లను అయితే ఖరారు చేశారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలలో తిరుగుతూ తమను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలంటూ కూడా ఓటర్లను అయితే అభ్యర్థిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి 3,41,000 పైచిలకు గ్రాడ్యుయేట్స్ అయితే ఇటు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి 25,921 మంది అయితే ఓటర్గానైతే నమోదు చేసుకున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 5,467 మంది ఓటర్గా నమోదు చేసుకోగా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 68,738 మంది గ్రాడ్యుయేట్స్ అయితే తమ ఓటర్గానైతే నమోదు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే 10 నియోజకవర్గాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకుంది. 4 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 2 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి బీజేపీ క్యాండిడేట్ అయితే ఎంపీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఓట్లను అయితే ప్రభావితం చేస్తూ తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు అయితే ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఎలక్షన్ల షెడ్యూల్ ఖరారు కాకముందే టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలో తమ పర్యటనలు చేస్తూ అత్యధిక ఓట్లతోటి గెలిపించాలనేసి ఇటు ఓటర్లను అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 68,313 ఓట్లలోనైతే ఓట్లు ఇటు మంచిర్యాల గ్రాడ్యుయేట్స్ ఉండడంతో అయితే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అయితే ఇటు మంచిర్యాల జిల్లా ఓట్లు అయితే కీలకమైతే కానున్నాయి. అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 స్థానాల్లో ఇటు 3 నియోజకవర్గాల్లో కూడా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడంతో అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయితే బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి హోరాహోరీగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలైతే ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని చూడాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో పాటు ఇటు విశ్రాంత డిఎస్పీ గంగాధర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్లు అయితే ఇటు టికెట్ అయితే ఆశిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు జీవన్ రెడ్డి కూడా తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలంటే కూడా ఆయనతో పాటు ఆయన వర్గం నేతలు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా 4 ఎంపీలుగా బీజేపీ నేతలు ఉండడంతో అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని గెలవాలంటే అర్ధాంగ బలం ఉన్న నేతలు ఉంటేనే ఈ స్థానాన్ని గెలుచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టుగానైతే ప్రచారం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరు ఖరారు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి 4 జిల్లాల్లో
నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉండడం, ఇటు గ్రాడ్యుయేట్లతో పాటు ఉపాధ్యాయులతోటి ఆయనకున్న సంబంధాలతోటి పూర్తిగా ఇటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నరేందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే మాత్రం 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉండగా, బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ 2 స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనేసి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 ఎంపీలతో పాటు తమ ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జరగనున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనైతే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.